Information is wealth. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ మోర్ నో మోర్. సో ఈ డీల్ వచ్చేసరికి ఏంటంటే మనం ఒక డిఫరెంట్ వెబ్సైట్ చూడబోతున్నాం. ఆ వెబ్సైట్ చూసే ముందు మనకి డిస్క్రిప్షన్లో అయితే కనుక చాలా లింక్స్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను. అదేంటంటే ఇప్పటిదాకా మనం ఏదైతే వెబ్సైట్స్ కానీ లేదా వీడియోస్ కానీ చేసామో వాటన్నీ కలిపి ఒక ఫ్రీ రిసోర్స్ బ్లాగ్లో చేశాను. సో అది డిస్క్రిప్షన్లో మీకు అయితే కనుక డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, ఒకసారి మీది డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చే వెబ్సైట్ వచ్చింది ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్, మీరు నిజమే ఇక్కడ చూశారు కదా. సో ఇది ఆల్టర్నేటివ్ 2. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఫర్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తుంటే అంత ఈజీగా అర్థం అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఏంటంటే మనం ఒకసారి వెబ్సైట్ అంటే చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అని. ఇక్కడ చూశారు కదా. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ యాప్స్ గురించి అంటే డిఫరెంట్ మన టెక్నాలజీ గురించి అండ్ డిఫరెంట్గా ఉన్న ఫంక్షన్స్ గురించి అన్నిటిగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇందాక ఎగ్జాంపుల్ చెప్తానని చెప్పా కదా, ఆ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఫోటోషాప్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, లేదంటే బ్రౌజర్ చూసుకుందాం అనుకుంటున్నారు. మీకు ఫోటోషాప్ ఓన్లీ ఈ ఫోటోషాప్ ఒకటే తెలుసు, ఇంకేం తెలియదు, వేరే ఇంకా అడాబ్ తప్ప ఇంకేం తెలియదు. మీకేంటంటే ఇక్కడ నేను ఒకసారి టైప్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నేను ఫోటోషాప్ అని ట్రై చేస్తున్నాను, వచ్చింది చూసారా. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ద బెస్ట్ ఫోటోషాప్ ఆల్టర్నేటివ్స్. అంటే మీరు ఫోటోషాప్ అని టైప్ చేస్తే డైరెక్ట్గా అది ఫోటోషాప్ లాంటి అదర్ ఆల్టర్నేటివ్ ఏ అయితే డిజిటల్ యాప్స్ ఉన్నాయో సో అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడొచ్చు కింద చూడండి, ఇది ఒక యాప్ ఉంది. సో ఇలా ఒక మళ్ళీ వెబ్సైట్స్ ఉన్నాయి, అలా .net లాంటి టూల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చూడండి ఫోటో పేరా అంట, అలా దీంట్లో చాలా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి కంప్లీట్లీ కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఏంటంటే సెమీ పెయిడ్ అంటే ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఓన్లీ పే చేస్తే మాత్రమే కనపడుతుంది అనమాట. ఫర్ సపోజ్ మీకు కనపడాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కొంతవరకు ఇది ఫ్రీ అయితే ఉంది. సో ఇది పెయిడ్ వర్షన్, ఇది కొరల్ డ్రా, ఇది పక్కా ప్రొఫెషనల్ అనమాట, చాలా బాగుంటుంది కొరల్ డ్రా, ట్రై చేయొచ్చు. ఇది చూడండి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఎలాంటి ఏంటంటే కంప్లీట్గా ఓపెన్ సోర్స్ అనమాట. మీరు ఆల్రెడీ ట్రై చేసుకుంటాం అంటే అలా మీకు చాలా వస్తాయి. ఒక్క ఫోటోషాప్కే ఎన్ని ఆల్టర్నేటివ్స్ వచ్చి చూసారా. ఒక్క ఫోటోషాప్కి చాలా ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్స్ అనేది మనకి కింద మెన్షన్ చేశాడు, మీరు చూస్తున్నారు కదా ఎన్ని ఇచ్చాడో. ఇలా చాలా ఉన్నాయన్నమాట. మీరైతే ఒకసారి ట్రై చేయొచ్చు, మీకు ఇష్టం వచ్చిందంటే మీ ఏ యాప్ కావాలంటే ఆ యాప్ ట్రై చేయొచ్చు అనమాట. ఓకే. సో నేను వచ్చేటికి ఏంటంటే మళ్ళీ నేను వెనక్కి వెళ్తాను, ఒకసారి ఒక స్టెప్ వెనక్కి వెళ్తున్నాను. సో ఇందాక మనం టైప్ చేసాం కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఫోటోషాప్ కాదు, నాకు బ్రౌజర్ వేరే ఏదైనా కావాలనుకోండి. సో నేను బ్రౌజర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, బ్రౌజర్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు వచ్చేసింది చూసారా. చూడండి ఎన్ని బ్రౌజర్ వచ్చింది చూసారా, ఎన్ని బ్రౌజర్స్ ఇచ్చారు చూడండి కింద చూసారా, ఎన్ని బ్రౌజర్స్ ఇచ్చారా. అది క్లిక్ చేసి జస్ట్ ఎంటర్ నొక్కితే చాలు అనమాట, అంతే. మీకు ఆల్టర్నేటివ్గా ఏ బ్రౌజర్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ చూపిస్తే చూడండి. ఒకటి కాదు రెండు కాదు, ఆల్టర్నేటివ్గా మనకు తెలియని బ్రౌజర్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం కొన్ని సేఫ్ అని వాడతాం, కొన్ని అన్సేఫ్ అని వాడతాం. కాకపోతే నాకు తెలిసి అయితే కానీ ఇప్పుడు సేఫెస్ట్ అనేది మరి ఏమీ లేదనుకుంటున్నాను. సో ఇనీషియల్గా మనం ఒకటి ఓపెన్ చేసాం కదా థార్ అని, అది వచ్చేసరికి ఏంటంటే మనకి సెక్యూర్డ్ అన్నమాట, హైలీ సెక్యూర్డ్ లాంటిది. సో నెట్వర్క్ సెక్యూరిటీ కూడా చాలా ఉంటుంది అండ్ VPN రిమోట్ యాక్సెస్ కూడా తీసుకోవచ్చు, అలా చాలా ఉన్నాయి. సో ఈ పాటికే మీకు అర్థం అనుకుంటా కదా. సో ఈ వెబ్సైట్ అనేది ఎందుకు వాడతారు ఏంటి అని. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు కిందకి వెళ్తున్నారు, మీకు ఏదైనా ఒక యాప్ చెక్ చేయాలనుకోండి, కొత్త యాప్స్ కావాలన్నా ఇక్కడ మార్కెట్ చూడండి, మోర్ యాప్స్ రిలీజెస్. సో ఎప్పుడు మనకి దీంట్లో వచ్చేటికి కొత్త యాప్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ మనకు చూపిస్తూ ఉంటుంది. ఇలాగే సేమ్ ఇదే అనమాట, మొత్తం అన్నీ చూపిస్తూ ఉంటుంది. సో దట్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని యాప్స్ చూపించాడు, 13,495 యాప్స్ చూపిస్తున్నాడు. సో ఆన్లైన్ 4 ఉన్నాయి, విండోస్ ఉన్నాయి, ఫ్రీ ఉన్నాయి, ఓపెన్ సోర్స్ ఉన్నాయి. సో ఫ్రీ ఉన్నాయి ట్రై చేయొచ్చు, ఓపెన్ సోర్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఓపెన్ సోర్స్ అంటే మనకి అట్ ప్రెజెంట్ ఇప్పుడున్న దాంట్లో ఓపెన్ సోర్స్ ఏమి ఉన్నాయి ఏంటని చూపిస్తుంది అనమాట. సో ఓపెన్ సోర్స్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి ఓపెన్ సోర్స్ అంటే చూడండి టూల్స్
ఒకటి కాదు, అలా చాలా ఉంటాయి. ఇందాక మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో సేమ్ అదే ఆల్టర్నేటివ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను వెనక్కి వెళ్తున్నాను. లేదు నాకు అంత పర్టికులర్ కేటగిరీ అని తెలియదు అనుకుంటే మీకు ఇక్కడ పైన ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ చూసారా, కొత్తగా లాంచ్ అయినాయి, కొత్తగా రిలీజ్ అయిన యాప్స్ అనమాట. లేదనుకుంటే బ్రౌజ్ ఆల్ యాప్స్ క్లిక్ చేసుకుంటే, ఇది క్లిక్ చేసుకుంటే ఏంటంటే మనకి కేటగిరీ వైజ్ చూపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి కేటగిరీ వైజ్ ఉన్నాయి. సో మీకు ఏ టూల్స్ కావాలంటే ఏ టూల్స్, లేదంటే బ్యాకప్ కౌంట్, సింక్ కౌంట్ ఇది, లేదంటే ఓఎస్ గురించి కౌంట్ ఇది, రిమోట్ వర్క్స్ గురించి కౌంట్ ఇది, అండ్ ట్రావెల్ గురించి ఇక్కడ చూడండి పెద్ద లిస్టే ఉంది మీకు కావాలంటే. ఓకే, ఏ టూల్స్ ఇప్పుడు అంటే ఏ టూల్స్ బాగా ఫేమస్ అవుతుంది ట్రై చేయొచ్చు. అంటే బిట్ కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీస్ కూడా ఉన్నాయి, అవి కూడా ట్రై చేయొచ్చు కావాలంటే. సిస్టమ్ అండ్ హార్డ్వేర్ కూడా ఉన్నాయి, అండ్ ట్రావెల్ ఉన్నాయి. అలా చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ మీకు కావాలంటే చాలా ఉన్నాయి. సో ఇక్కడ ట్రై చేయొచ్చు. డెస్క్టాప్ యాప్స్ ఇవి మళ్ళీ కేటగిరీ వైజ్ చూడండి. ప్లాట్ఫామ్స్ డెస్క్టాప్ వైజ్ ఉన్నాయి, ప్లస్ మళ్ళీ మొబైల్ టైప్లో ఉన్నాయి, అండ్ ట్యాబ్లెట్కి ఉన్నాయి, అండ్ డెవ్ కూడా ఉంది, అండ్ బ్రౌజర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం చూసాం కదా బ్రౌజర్స్ అనేది. అండ్ వెబ్ టైప్లో కూడా వెబ్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ టీవీలో, సో ఏ టైప్ ఆఫ్ టీవీ. అండ్ గేమ్స్ గురించి గేమ్స్ కూడా పెట్టేసారు చూడండి. గేమ్స్ అండ్ కన్సోల్స్ అంటే మనకి ఇప్పుడు కొన్ని నాటికి వచ్చేసరికి ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్సోల్స్ ఉంటాయి. అంటే మనకి మీడియేటర్ లాగా అన్నమాట. సో యాప్ లాగా, లేదంటే ఆన్లైన్ ప్లేయింగ్ గేమ్స్ లాగా, లేదంటే స్టీమర్ కానీ అలాంటివి అన్నమాట. ఇవన్నీ ప్లే స్టేషన్ చూసారా, విఆర్. ఓకే, అలా ఇంకా చాలా ఉన్నాయి చూడండి. అలా చాలా నెంబర్ ఆఫ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇంకా ఫేవరెట్ ట్యాగ్స్ అని కొన్ని ఇచ్చాడు అన్నమాట. మీరు కనుక వెబ్సైట్ ట్రై చేయొచ్చు. నాకు తెలిసి ఇది చాలా వర్తి అనమాట. ఓకే, మీరైతే ట్రై చేయొచ్చు, మీ ఇష్టం మరి. సో మీరు కావాలంటే కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో దట్ మీరు దీని నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరైతే ఫ్రీ యాప్స్ కోసం చూస్తున్నారో, పెయిడ్ యాప్స్ కాకుండా, సో అలాంటివి ఏమైనా కావాలంటే మీకు ఈ యాప్లో దొరుకుతుంది అనమాట. ఓకేనా, సో ఈరోజుకి తింటే. అండ్ మీకు మొదట్లో చెప్పాను కదా, సో కిందైతే కనుక మనకి ఛానల్ తరపున మనం ఒక బ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము. సో అది ఫ్రీ సోర్సెస్ అన్ని దాంట్లోనే ఉంటాయి. ఓకేనా, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఈరోజుకి తింటే. సో